మీరు కేంద్రంలో ప్రభుత్వంలో లేరా? ఇవాళ పదే పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతురు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతురు కదా. అసెంబ్లీకి రాండి, 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకప్పుడు గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాళ్ళో మా కార్యకర్తలందరికీ తెలుసు. మీరు అనుకుంటారేమో ఎప్పటికీ మోసం చేస్తామని. వాళ్ళని చూడురి, మున్సిపల్లో చిన్న వార్డు మెంబర్కి ఎన్నికలు ఉంటే మోడీకి చూసి ఓటేయండి అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మన మోరీలో మురికి తీయాలంటే మోడీ వస్తాడే? ఈడున్నోడు ఎవడన్నా చక్కనైనోడు ఉండాలి. పెళ్లి పెద్దని చూసి పిల్లగానికి పిల్లని ఇస్తే వాడు సంసారం చేయకపోతే పెళ్లి పెద్దని అడుగుతామా? ఇవాళ ఈడ ఓట్లు వేసేటోడు మనకు పని చేసేటోడు అయి ఉండాలి. మనకు అందుబాటులో ఉన్నోడు కావాలి. మన సమస్యలు తెలిసినోడు కావాలి. ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి. మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. రేపు షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్లోనే ఈ 3 కనీసం 10 నియోజకవర్గాలు అవుతాయి. సీట్లు పెరుగుతాయి. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు టికెట్ రాదని ఆందోళన చెందకండి. ప్రజలల్లో ఉండండి, బస్తీ బాట పట్టండి. పేదల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం, మీ ప్రాంత నిధుల కోసం పనిచేయండి. మీ బీఫామ్ మీకు ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను తెలియజేస్తూ